మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ దేవతామూర్తుల మీద రకరకాల దాడులు జరిగినాయి. ఓ పక్కన విగ్రహాల స్థలం నరకడం, ఇంకో పక్కన రథం అంటుకుపోవడం, ఇంకో పక్కన గుడులు కూలగొల్చడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఒక పథకం ప్రకారం ఇవన్నీ కూడా గత పాలకులు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క 5 సంవత్సరాలు కాదు, అంతకుముందు ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నం జరిగింది. అసలు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అవసరం కాదు, 7 కొండలు వెంకటేశ్వర స్వామికి అక్కర్లేదని చెప్పేసి ఆ కొండలను కూడా మరి తీసేసుకుందామన్న ఒక దుర్బుద్ధితోటి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జరిగితే, ఈనాడు గతంలో జగన్ ప్రభుత్వం అయితే మరి ఒక పథకం ప్రకారం దేవాలయం అపవిత్రం చేయాలనే ఉద్దేశంతో మన అందరం కూడా ప్రపంచం అంతా కూడా ఒక కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని మరి ఆ రోజు ఎంత పవిత్రంగా భావించే ప్రసాదాన్ని కూడా ఈవేళ అపవిత్రం చేయడానికి వాళ్ళు చూశారంటే, జంతువుల నుంచి తీసిన నెయ్యిని కల్తీ చేసి ఇందులో వాడారంటే ప్రసాదంలో మన హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదాన్ని అపవిత్రం చేయడానికి, హిందువుల మనోభావం దెబ్బతీయడానికి, మన యొక్క సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ఈ యొక్క గత వైదిక ప్రభుత్వం పథకం ప్రకారం చేసింది. ఈ దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే సిట్ న్యాయ విచారణతో వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఈ దోషులు కూడా ఎన్ని రుజువైన మరుక్షణం తప్పకుండా వీళ్ళందరినీ శిక్ష పడేలాగా చేసి, అటువంటి తప్పు ఏ నాయకుడు కూడా, ఏ ప్రభుత్వం ఎవరో చేయకుండా ఉండేలాగా మన హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని మనందరం పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఎన్డీఏ కూటమిలో మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రాయశ్చిత దీక్షను తీసుకుని ఈవేళ మన స్వామికి అపవిత్రం జరిగింది, హిందూ ధర్మానికి అపవిత్రం జరిగింది, మన సనాతన ధర్మానికి అపవిత్రం జరిగిందని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి చేయడంతో ఈవేళ ఈ రోజు జనసేన ఎన్డీఏ కూటమి మరి భారీ ఎత్తున ఊరేగింపుగా చేసి వెంకటేశ్వర స్వామి యొక్క గుడికి అపవిత్రం కాకూడదు, మన హిందూ మతం అపవిత్రం కాకూడదు, మన ధర్మాలు అపవిత్రం కాకూడదు అని ధర్మ రక్షణ కోసం, ఆ పరిరక్షణ కోసం అందరం కూడా ఈ రోజు ముందుకు వచ్చి అందరం కూడా మరి డిమాండ్ చేస్తాను. ఎవరైతే ఈ యొక్క దానికి పాల్పడ్డారో, ఈ యొక్క అపవిత్రానికి పాల్పడ్డారో అందరూ కూడా కఠినంగా శిక్షపడాలని మేము కోరుకుంటా ఉన్నాం. మన హిందువుల ప్రత్యక్ష దైవం కలియుగ మనకి భగవంతుడు ఎవరంటే, మనందరికీ కళ్ళ ముందు ఆయన దగ్గరికి వెళ్తే మనం సాక్షాత్తు మోకాల మీద మోకరిల్లి ఆయనకి భక్తి శ్రద్ధలతో మనం పూజించే వ్యక్తి మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అటువంటి దేవుడికి ఈ రోజు అపవిత్రం చేయాలనేదే ప్రధాన ఎజెండాగా గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మన హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఇప్పుడు దుర్మార్గపు చర్యలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, వారు మన ఎంతో పవిత్రంగా చూసే లడ్డూను కూడా అపవిత్రం చేసి మన హిందూ మనోభావాలని కించపరిచే విధంగా వారు చేసిన చేష్టలను మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎదురుకు వచ్చి ఖండించి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, దానిలో భాగంగా ఈ రోజు అమలాపురం నియోజకవర్గంలో కోనసీమ నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున హిందువులందరూ కూడా గడియార స్తంభం దగ్గరికి, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి గడియార స్తంభం దగ్గరికి పాదయాత్రగా రావటం జరిగింది. దీనిలో ముసలివారు అయితేనేవ్వండి, మహిళలు అయితేనేవ్వండి, యువకులు అయితేనేవ్వండి, పెద్దలైతేనేవ్వండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే దీనిని వారికి శిక్ష పడేంత వరకు సామూహిక దీక్షలు అయితేనేవ్వండి, రిలే దీక్షలు అయితేనేవ్వండి, పలు రకరకాల కార్యక్రమాలు అయితే చేపట్టి వారికి కఠినంగా శిక్ష పడేలాగా మేము ఈ ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ జై హింద్. అందరికీ నమస్కారం. మరి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని గత ప్రభుత్వ హయాంలో అపవిత్రం జరిగింది, పశువుల యొక్క కొవ్వును ఉపయోగించారని చెప్పి ల్యాబుల్లో రిపోర్ట్లో వచ్చింది. ఈ రకమైన దుర్మార్గపు చర్యలు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. ఈ రోజు ఎన్డీఏ హయాంలో జనసేన నాయకత్వంలో అమలాపురంలో పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం, కాగడాలతో నిరసన ప్రదర్శన చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అన్ని కూడా ఒక వ్యాపార ధోరణితో కొనసాగింది తప్ప హిందువుల మనోభావాలను పట్టించుకోలేదు. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం అయితే కొడాలి నాని గారు ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి రూపంలో ఏమైనా నష్టం వచ్చిందా అని అడిగాడు. అదేవిధంగా అంతర్వేతలో రథం తగలడిపోతే చెల్లిపోయిన వేణు గారు రథం తగలడిపోతే రథం ఇచ్చాం కదా అని మాట్లాడుతున్నారు. అంటే హిందువుల మనోభావాలు లేవా, పట్టించుకోరా? ఒక వ్యాపార ధోరణి తప్ప వైసీపీ ప్రభుత్వంలో మనోభావాలకు ఎక్కడ అవకాశం లేదు. ఈ యొక్క హిందువుల యొక్క మనోభావాల జ్వాలలో మీరందరూ తగలడిపోవడానికి
సిద్ధంగా ఉండని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.